హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రజా. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ అనమాట. ఇదే హాట్ టాపిక్గా మారింది. ఒక్కసారి ఈ ఇమేజ్ అనేది చూడండి. ఈ ఇమేజ్లో ఏం కనిపిస్తుంది? మన నారా చంద్రబాబు గారు అండ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇమేజ్లో పర్టికులర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్కి ఏదో ఇష్యూ అయింది. సో ఆ ఇష్యూ వల్ల ఆయన అడ్మిట్ అయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఆయన్ని పరామర్శిస్తున్న విధానం కనబడుతుంది. ఈయన ఒక్కరే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాకుండా పలువురు ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు అక్కడికి వచ్చేసి, ఎమ్మెల్యేలు అండ్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వచ్చేసి ఆయన కలిసి పరామర్శించి వెళ్తూ ఉన్నారు. సో అసలు ఏమైంది, ఏంటి ఆ ఇష్యూ ఏంటి, ఇదంతా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి నుంచి కాదండి, గత 10 సంవత్సరాల నుంచి మన పవన్ కళ్యాణ్ గారికి 2 భుజాలకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఎందుకు వచ్చిందిరా అంటే, సినిమా షూటింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అవి ఎవరికైనా జరుగుతాయి. ఒక పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, ఏ హీరో కూడా షూటింగ్ అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ రోప్స్ కడుతూ ఉంటారు, ఈ తాళ్ళు కట్టి ఆ ఫైట్ సీక్వెన్స్కి ఆ జంపులు అవి చేసేటప్పుడు ఏంటంటే ఇవి కొంచెం జారిపోతూ ఉంటాయి, కొద్దిగా బోన్స్ అరిగిపోతూ ఉంటాయి, రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇది బేసిక్గా చాలా మందికి తెలియదు. అండ్ మొన్న మధ్యకాలంలో రామ్ చరణ్ గారు మా రక్తాలు చిందించైనా సరే మీకోసం సినిమాలు తీస్తామని చెప్పేసి విజయవాడ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో మాట్లాడితే దానికి కొంతమంది విపరీతంగా రెచ్చిపోయి మాట్లాడారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఖచ్చితంగా రక్తాలు చిందించాలి. షూటింగ్ అంటే మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. సెట్స్లోకి వెళ్ళి అక్కడ ఆన్ లొకేషన్లో చూస్తే కానీ అక్కడ దెబ్బలు ఏం తగులుతాయి, పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ఒక హీరో, ఒక డైరెక్టర్ ఎంత స్ట్రెస్ తీసుకుంటారు, ఇవన్నీ ప్రాక్టికల్గా చూస్తే కానీ మీకు అర్థం కావు. మీకు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఏదో పైకి చిరంజీవి కొడుకు కదా, మెగాస్టార్ కదా, డూబుని పెట్టి లాగిచ్చేస్తారు కదా అని చాలామంది అనుకుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జరిగిన పరిస్థితులు అవే. ఇప్పటి నుంచి కాదు, గత 10 ఏళ్ల నుంచి ఆయన 2 భుజాల నొప్పితో బాధపడుతున్నారు. సో చాలా సందర్భాల్లో ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముంబైలో మన అంబానీ గారికి సంబంధించిన ఒక ఆసుపత్రి ఉంది. హాస్పిటల్లో ఆయన ఇప్పుడు అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నారు. ఆల్రెడీ ఒక హ్యాండ్కి సర్జరీ చేశారు. దానికే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆయన హాస్పిటల్ కాస్ట్యూమ్ అంటే అక్కడ వేస్తారు కదా, ఆ యూనిఫామ్ వేస్తారు కదా హాస్పిటల్లో, ఆ యూనిఫామ్ వేసుకుని సో ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఏదైతే సర్జరీ ఉందో అదైతే ఒక హ్యాండ్కి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ హ్యాండ్కి అయితే చూపించట్లేదు. సో మరి ఫస్ట్ ఒకటి అయిన తర్వాత రెండోది తర్వాత చేస్తారు ఏంటో తెలియట్లేదు. చాలామంది ఆందోళన పడుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, సో హ్యాండ్ ఎందుకు అలా పెట్టుకొని ఉన్నారు, అంటే ఆ బ్యాండేజ్లు అవన్నీ ఎందుకు వేసుకున్నారు ఆ హ్యాండ్కి అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు. చాలామంది అంటే ఇంకా ఫ్యాన్స్ ఎలా ఉంటారు చెప్పండి, ఏమైపోయింది మా హీరోకి, అసలు ఏమైంది అన్నట్టు ఒక డైనమాలో ఉండిపోయారు. అక్కడ ఏం జరగలేదు. జస్ట్ ఆయన ఏదైతే షూటింగ్లో ఉంటున్నారో ఆ షూటింగ్ పరిణామాలు ఏవైతే ఉంటున్నాయో అవి జరగడంతో ఆయన 2 భుజాలు అనేవి కొంచెం అంటే మధ్యలో కండరాలు ఉంటాయి కదా భుజానికి మధ్యలో, అవి బాగా అరిగిపోయి ఒకటి రాసుకోవడం, ఇలా నిప్పులు వేయడం అలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అవి షూటింగ్ వైజ్గానే వచ్చింది. సో ఆ ఫ్యాన్సిజం, ఆ ఫ్యాన్స్ కోసం ఆయన ఇంకా మూవీస్ ఆగకుండా చేయాలి, అండ్ నెక్స్ట్ కూడా మూవీస్ ఉన్నాయి కాబట్టి సో అక్కడికి వెళ్ళిపోయి చేయాలి కాబట్టి ఆయన సర్జరీ చేయించుకున్నారు. సో సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సెకండ్ మళ్ళీ ఇంకొక హ్యాండ్కి, ఇప్పుడు నాకు తెలిసి రైట్ సైడ్ హ్యాండ్కి అనుకుంటాను ఆయన సర్జరీ చేయించుకుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా ఉంది, అది కూడా సర్జరీ చేయించుకోవాలి. సో దానికి సంబంధించి ఎవరైతే స్పెషలిస్ట్స్ ఉంటారో ఆ సర్జరీ చేసేవాళ్ళు, సో వాళ్ళే పిలిపించుకొని మూవాయిలు అయితే ట్రీట్మెంట్ అయితే పొందారు. ఆయన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదో నార్మల్ హీరో అనుకోండి, హీరోలే ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్లు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు వచ్చి పరామర్శించి వెళ్తూ ఉంటారు బేసిక్గా. అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా వస్తారు ఇక అంటే ఆయన పరామర్శించడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆయన సాధారణ వ్యక్తి కాదు కదా, డిప్యూటీ సీఎం. సో అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంక అందరూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఎక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకురా అంటే
పవన్ కళ్యాణ్ గారు సేఫ్గా ఉన్నారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఆయన ఆ స్థితిలో ఉన్నారు, దీనికి ఎవరైనా కారణమా ఏంటా అనేసి మీరు ఎక్కడ రచ్చ చేయకండి దయచేసి. సో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, సో తెలియని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.